అందరికీ నమస్కారం. ఈ సాంకేతిక పాఠాలను మీకు అందిస్తున్న వారు వి రామకృష్ణారెడ్డి, టీజీటీ, సికింద్రాబాద్ బాలుర పాఠశాల. ఇప్పుడు మనం శతక పద్యాల యొక్క ఉద్దేశాలను తెలుసుకుందాము. సమాజ హితాన్ని కోరి ఎందరో కవులు వివిధ రకాలైనటువంటి శతక రచనలు చేశారు. సమాజంలో నాడు నేడు ఉన్న సమకాలీన పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు ఎంతగానో కృషి చేశారు. వీరి శతకాలలో మానవుడు ఏ విధంగా జీవించాలి, సమకాలీన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆ పరిస్థితుల్లో మానవుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, మంచివారి లక్షణాలు ఎలా ఉంటాయి, చెడ్డవారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు, ఈ విధంగా రకరకాలైనటువంటి ఎన్నో విషయాలను నేటి తరం వారికి, రాబోయే తరం వారికి తెలియజేయడం కోసము, సమాజ నిర్మాణ స్థాపన కోసము వీరు ఎన్నో రకాల రచనలు చేశారు. ఈ శతకాలలో అనేక నైతిక విలువలను మానవుడికి బోధించారు. ఈ శతక పద్యాలు చదవడం వల్ల మానవుల స్వభావాలను అంచనా వేయవచ్చు, మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవచ్చు, చక్కగా మాట్లాడడం నేర్చుకోవచ్చు, ఏ సమస్యనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరిష్కారం చేసుకునే విధంగా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు, జీవితంలో జరిగే వివిధ సంఘటనల నుండి ఎన్నో మంచి చెడ్డలను గ్రహించవచ్చు. ఈ విధంగా మానవుడు సమాజంలో ఉత్తమ పౌరునిగా బ్రతకడానికి, జీవించడానికి కావలసినటువంటి ఎన్నో విషయాలను, ఎన్నో పాఠాలను కూడా ఈ శతక పద్యాలు చదవడం ద్వారా మానవుడు తెలుసుకుంటారు. అందుకే ఈ శతక పద్యాలను నేటి బాలురు, రేపటి పౌరులు అయినటువంటి విద్యార్థుల కోసము అందించడం జరిగింది. ఇప్పుడు మనం శతక లక్షణాల గురించి, శతకం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. శతకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శతకం అనే పదం శత్ అనే సంస్కృత శబ్దానికి కం అనే ప్రత్యయము చేరి శతకం అనే పదం జనించింది. శతకానికి సంస్కృతంలో శతేన శతకం ప్రోక్తం అన్న ఉత్పత్తి కూడా ఉన్నది. మరి శతకం అనగా ఏమిటి అంటే, శతకం అనగా 100 లేదా 108 పద్యాలు కలిగినటువంటి రచన. తెలుగులో శతకం అంటే 100 లేదా 108 పద్యాలు ఉన్నటువంటి రచనగా చెప్తున్నాము మనం. కానీ సంస్కృతంలో శతకం అనగా అనేకం అనే అర్థం ఉన్నది. అంటే ఇన్ఫినిటీ. తెలుగులో శతక ప్రక్రియకు మూలము సంస్కృత ప్రాకృత భాషలు. ఇంకా శతకము ఆశు కవితా శాఖకు చెందినది. ఇప్పుడు శతకానికి ఉన్న లక్షణాలను చూద్దాము. శతక లక్షణాలు 6. అవి: 1 సంఖ్యా నియమం, 2 మకుట నియమం, 3 ఛందో నియమం, 4 రసనియమం, 5
ఆత్మాశ్రయత్వం 6 ముక్తకథ. తెలుసుకున్నారు కదా శతక లక్షణాలు 6 అని చెప్పి. ఇప్పుడు మనం ఈ 6 లక్షణాల గురించి తెలుసుకుందాము. మొదట సంఖ్యా నియమము. సంఖ్యా నియమం అనగా పద్యంలో ఎన్ని పద్యాలు ఉండాలి శతకంలో అని చూసినట్టయితే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సంస్కృతంలో అయితే శతకం అంటే అనేకం, తెలుగులోకి వస్తే 100 లేదా 108 ఉంటాయి. ఖచ్చితంగా 100 లేదా 108 పద్యాలు ఉన్నటువంటి పుస్తకాన్ని మనం శతకంగా చెప్తున్నాము. ఇది శతకంలో ఒక నియమము, సంఖ్యా నియమము మాత్రమే. అంటే శతకంలో ఖచ్చితంగా 100 లేదా 108 పద్యాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సినవి. శతకాలన్నీ పద్యాలే, కానీ పద్యాలన్నీ శతకాలు కావు అన్న విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఇప్పుడు రెండవ నియమం మకుట నియమం. మకుటం అనగా కిరీటమని అర్థము. రాజుకు కిరీటం ఏ విధంగా అందాన్ని తీసుకువస్తుందో అదేవిధంగా శతకానికి మకుటము కూడా అందాన్ని తీసుకొస్తుంది. పాటలో పల్లవి ఎటువంటిదో శతకాలలో మకుటం కూడా అటువంటిదే. ఇప్పుడు మూడవ శతక లక్షణం ఛందో నియమం. మూడవది ఛందో నియమం. ఛందో నియమం అనగా ఏమిటి అంటే, ఛందస్సు అనగా వేదాంగాలు 6 ఛందస్సు ఒకటి. పద్య లక్షణాలను తెలియజేసేదే ఛందస్సు. ఛందస్సు అంటే ఏమిటి? పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్సు. ప్రతి శతకంలో కూడా ఏదో ఒక ఛందస్సు ఉంటుంది. ఇందువల్ల కొన్ని పద్యాలలో కవులు 2 ఛందస్సులను కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 4వ శతక లక్షణము రస నియమము. ఇప్పుడు రస నియమం చూసినట్టయితే అసలు రసం అనగా ఏమిటి? దీనికి ప్రముఖ ఆలంకారికుడు భరతుడు చెప్పిన రససూత్రాన్ని చూస్తే, విభావానుభవ వ్యభిచారీ సంయోగద్రస నిష్పత్తి. ఏమిటి? విభావానుభవ వ్యభిచారీ సంయోగద్రస నిష్పత్తి అనే రససూత్రం ఉన్నది. అనగా విభావాలు, అనుభవాలు, వ్యభిచారీ భావాల సంయోగం వల్ల ఉద్భవించున్నదే రసం అని భరతుడు రససూత్రాన్ని తెలియజేశాడు. ఏమిటి ఈ రసాలు ఎన్ని అని చూస్తే రసాలు 9. అవి శృంగారస్య కరుణారౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతచ్చ నవనాట్యే రసా స్మృతః అనేటటువంటి ప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది. ఇందులో రసాలు 9 అని చెప్పడం జరుగుతున్నది. ఈ నవరసాలలో నుండి ఏదో ఒక రసాన్ని తీసుకొని శృంగారాన్ని లేదా హాస్యము, కరుణ, రౌద్రము, వీరము లేదా భయానకము, ఈ విధంగా ఏదో ఒక రసాన్ని తీసుకుని శతకకర్తలు శతక రచన చేయడం జరుగుతుంది. అనగా ఆ శతకాలలో ఈ 9 రసాలలో ఏదో ఒక రసం ఉండవచ్చు. ఇప్పుడు 5వ నియమం ఆత్మాశ్రయత్వం. ఆత్మాశ్రయత్వం అంటే ఏమిటి? కవి యొక్క భావమే ప్రధానంగా తీసుకుని తన అనుభూతులు,
అనుభవాలను ప్రధానంగా రాయబడితే అది ఆత్మాశ్రయత్వంగా చెప్పబడుతుంది. అంటే కవి తాను అనుభవించిన జీవిత అనుభవాలను రంగడింపచేస్తూ రచన చేయడం జరుగుతుంది. ఇది ఆత్మాశ్రయత్వంగా చెప్పడం జరుగుతున్నది. ఇంకా మిగిలినది ముక్త కథ. ముక్త కథ అనగా ఏమిటి? ముక్త కథ అనగా ఒక పద్యానికి మరో పద్యముతో అన్వయం లేకపోవడమే ముక్త కథ. అంటే ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్రమైనది అయి ఉంటుంది. సాధారణంగా ప్రబంధాలు మొదలైన కావ్యాలలో ఒక పద్యానికి మరొక పద్యంతో సంబంధం ఉంటుంది. కానీ కేవలం తెలుగు సాహిత్య ప్రక్రియలలో శతకాలలో మాత్రమే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉంటుంది. దీనినే మనం ముక్త కథ అని చెప్పడం జరుగుతున్నది. విన్నారు కదా విద్యార్థులు, శతకం అనగా ఏమిటి, శతక లక్షణాలు, శతక ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు కదా. ఈ శతకము మానవుడికి అనేక రకాలుగా ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ శతకాలు చదవడం వల్ల మనకు మానసిక వికాసము, మానసిక ఉల్లాసము, మానసిక ఆనందము లభిస్తుంది. ఇంకా సమాజంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఎవ్వరితో ఏ విధంగా ప్రవర్తించాలి, మంచి ఏమిటి చెడు ఏమిటి అన్నటువంటి లోకజ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధముగా శతకానికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అనేక మంది మహాకవులు వందల కొద్దీ శతకాలను వెలువరించారు. ఈ శతకాల యొక్క పూర్తి వివరాలను మనము తదుపరి వీడియోలలో తెలుసుకుందాము. ఇప్పుడు మనము పాఠ్యభాగంలోకి వెళదాము. పాఠ్యభాగ వివరణ కోసము తదుపరి వీడియోని చూడండి, వీక్షించండి. అందరికీ ధన్యవాదములు.